గొల్లపల్లి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి గొల్లపల్లి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఘన నివాళి అర్పించారు. బీసీలకు 42% నుంచి 17% ఇవ్వడంతో మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, తెలంగాణ ఉద్యమం మలివిడత ఉద్యమంలో శ్రీకాంత్ ఆచారి అమరుడై తెలంగాణను సాధించామని, బీసీ రిజర్వేషన్ అమరుడైన సాయి ఈశ్వరాచారికి బీసీ రిజర్వేషన్ సాధించే వరదాకా పోరాడదాం అని విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు, అధ్యక్షుడు గణేష్, మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బలభక్తుల కిషన్ జీ, కోటి భూమయ్య, సజ్జనపు రవి, కరుణాకర్, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. బీసీలకు కేటాయించిన 42% అమలుపరచాలి. బీసీ రిజర్వేషన్లను అమలుపరచాలి. సాధించుకుందాం. బీసీ రిజర్వేషన్ సాధించుకుందాం. ఈశ్వరచారి సాక్షిగా బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం. ఈశ్వరచారి సాక్షిగా బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం. ఈశ్వరచారి సాక్షిగా బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం. ఈశ్వరచారి సాక్షిగా బీసీ రిజర్వేషన్ సాధించుకుందాం. సాధించుకుందాం. బీసీ రిజర్వేషన్ సాధించుకుందాం. వర్ధిల్లాలి. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఈశ్వరచారి అమర హై. ఈశ్వరచారి అమర హై. ఈశ్వరచారి అమర హై. సాధించుకుందాం. బీసీ రిజర్వేషన్ సాధించుకుందాం. ఈశ్వరచారి సాక్షిగా బీసీ రిజర్వేషన్ సాధించుకుందాం. అమర్ రహే. ఈశ్వరచారి అమర్ రహే. అమర్ రహే. ఈశ్వరచారి అమర్ రహే. మన ఈశ్వరాచారి గారు 42% అమలు కాదేమో అని బాధపడి ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి బలిదానానికి మనం ఈ బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి నిత్యం పోరాటం చేసి వారి ఆత్మకు బలిదానమైన ఈశ్వరాచారి గారికి ఆత్మశాంతి చేకూరాలంటే మనం 42% కోసం బీసీలంతా ఏకమై కొట్లాడి సాధించుకునేదాకా నిరసనలైనా దేనికైనా ముందుండి కొట్లాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ ర్యాలీని నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు మరియు ఇక్కడ పాల్గొన్న అందరికీ మన కృతజ్ఞత తెలియజేస్తూ మన ముద్దుబిడ్డైనటువంటి శ్రీ సాయి ఈశ్వరాచారి గారు మొన్న జరిగినటువంటి బీసీలకు ఇస్తున్న కోటా కింద 42% రిజర్వేషన్లు ఇట్టి ప్రభుత్వం చేసినటువంటి ఆటుపోటల వల్ల, తప్పిదం వల్ల మనసు తట్టుకోలేక బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీల కోసం తన ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీ కాసు శ్రీకాంతాచారి గారు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి బీసీల జరుగుతున్నటువంటి అన్యాయాలను ఉద్దేశించి ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల ఈరోజు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఈ మన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ అయినటువంటి ఈశ్వరాచారి గారు ఇలాంటి చేసుకోవడం చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి అమరుడైనటువంటి శ్రీ ఈశ్వరాచారి గారికి విశ్వబ్రాహ్మణ సంఘం ఎల్లవేళలా అతని కోసం విషయాల కోసం పోరాడుతూనే ఉన్నాము.